అత్యున్నతంగా హెచ్చించబడిన యేసు ప్రభువా, నీ ప్రేమకై వందనాలు. మేము నిన్నటి వారమే మీ ప్రేమ ద్వారా ఈ దినం మాకు ఆయుష్ ఇచ్చారు. స్తోత్రం. ప్రత్యేకంగా నీటిలో హెబ్రోన్లో నీ బిడ్డలంగా రావడానికి సహాయపడ్డారు. స్తోత్రం. అయినా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి తెలుసుకున్నాను. మా కళ్ళు తెరవ చేయండి, మాతో మాట్లాడండి. స్వరం ప్రభా, ఎలాగ ఆరాధించాలో, ఏమని పాడాలో, ఏమని పొగడాలో, ఏమని మిమ్మల్ని కనపరచాలో మాకు నేర్పించు. ప్రభు అయిన దేవా, అపార్థనను మరుగు చేయండి. ఒక కొత్త కీర్తన మా నోట ఉంచాలి. మాట్లాడండి. స్థలమంతటి మీద శిలువలో కార్చిన రక్త ధారలకు అప్పగించుకోవచ్చున్నా. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించు. సమయం దీవెనకరంగా చేయండి. ప్రాణప్రియుడు, సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి అప్పగించుకోవచ్చున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 చదువుతారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రేమించెను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడని దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ఎట్లాంటి లోకాన్ని ప్రేమించినాడంటే, మరి 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయిన లోకాన్ని దేవుడు ప్రేమించినాడు. ఎంత గొప్ప ప్రేమ! ఈ చెడిపోయిన పాపి కొరకై తన ప్రాణాన్ని యేసు ప్రభు దారిపోసినాడు. ఎంత గొప్ప ప్రేమ! కనుక ఆ ప్రభువు మనలో ప్రేమించి చూడండి ఏం చేస్తా ఉన్నాడంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము ప్రేమించి యేసు ప్రభు వారు ఏడవ వచనం 7:7 మీరు సర్వజనుల కంటే విస్తారజనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. చూడండి, ఆయన మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు, కానీ సర్వజనము కంటే మీరు లెక్కకు తక్కువైన మనల్ని ఆయన ఎంత ఎక్కువగా ప్రేమించినాడు. అందరికంటే మనం తక్కువే. 6వ వచనం, ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. కాబట్టి ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రేమ ద్వారా తన ప్రేమను ప్రేమించినట్టుగా సిలువలో రుజుపరుచుకున్నాడు. చెడిపోయిన మనల్ని ప్రేమించినట్టుగా చూస్తున్నాము. అయితే అదే ప్రేమ ద్వారా అందరికంటే మనం 7వ వచనంలో తక్కువైనటువంటి మనల్ని మరి 6వ వచనంలో చూస్తే ఎక్కువగా ఎంచినట్లుగా చూస్తూ, తక్కువైన మనల్ని ఎక్కువగా ఎంచినాడు. తక్కువైన మనల్ని ఎక్కువ ఎంచడం ఏంది? అవును, ఆయన ఎంత ఎక్కువ ఎంచాడంటే ఆయన తన సింహాసనం వదిలిపెట్టి వచ్చినాడు, తండ్రిని వదిలిపెట్టి వచ్చినాడు, పరలోకం వదిలిపెట్టి వచ్చినాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా సెలవులో దారిపోసినాడు. అంటే తన ప్రాణము కంటే ఎక్కువట.
నేను ఈ లోకంలో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, మన మాటలు, మన తలంపులు, మన జీవిత విధానం చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో. అయితే ప్రభువారు తన ప్రాణం కంటే ఎక్కువ నిజంగా ఆయన ప్రేమించడంలో ఏమైనా అర్హత ఉందా అంటే ఏ అర్హత కూడా లేదు. ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ నన్ను త్రోచేస్తున్నారు, అందరూ అసహించుకున్నారు, నీవైనా ఇష్టపడతావంటే నాకు ఇష్టమే అని ముట్టాడు. చూడ ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నిజంగా తక్కువైన మనల్ని ఎక్కువగా ఎంచినాడు. ఎంత ఎక్కువ అంటే నా తండ్రి కంటే నువ్వు ఎక్కువ, అందుకే నా తండ్రిని వదిలిపెట్టి వచ్చినాను. ఆ పరలోకము కంటే నువ్వు ఎక్కువ, అందుకే వదిలిపెట్టి వచ్చినాను. మంచి కాదు, నా ప్రాణము కంటే నువ్వు ఎక్కువ, అందుకే ప్రాణాన్ని సిలువలో దారిపోసినాను. పిల్లరా, ఎంత ప్రేమ యేసు ప్రభు యొక్క ప్రేమ. అంతేకాదు, ఆయన ప్రేమలో మొదటిది ఆయన ఎలాంటి మనల్ని ప్రేమించినట్టు చూసినామో, రెండవది తక్కువైన మనల్ని ఎంత ఎక్కువగా ఎంచినాడు చూస్తున్నాము. మూడోది ఆయన ప్రేమలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. దేనికి? ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అది ప్రేమించి తన ఎలాంటి వాళ్ళని ప్రేమించినాడు చూసినామో, ఆ ప్రేమించి ఏం చేశాడు, తక్కువైన వాడిని ఎక్కువగా ఎంచినాడు. ఎంత ఎక్కువ అంటే తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువ చూసుకున్నాడు. మూడో చూస్తూ ఉంటే ఆయన ప్రేమించుచు ఏం చేశాడంట, తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా. చూడండి, ఏ అర్హత లేని మనల్ని మనం దేవుని రాజ్యమట, దేవుని యాజకులమట. ఎంత గొప్ప భాగ్యం వచ్చినాడు. దేవుని జత పనివారం అట మనం, ఇంకా ఎంత భాగ్యం వచ్చినాడు. మనలో ఏ అర్హత లేదు ఆయనతో ఉండడానికి, ఏ అర్హత యోగ్యత లేదు. కానీ ఆయనకు ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. ఆయన ప్రధాన యాజకుడే, మనల్ని కూడా యాజకులు చేసినాడు. ఆయన వెలిగే, మనల్ని కూడా వెలుగుగా చేసినాడు. ఆయన ఏమై ఉన్నాడో దానిగా మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి పిల్లరా, దీన్ని బట్టి మన ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆరాధించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూసినాం. యోబు ఆ కష్టంలో ఆరాధించడం ద్వారా సాతాను పూర్తిగా పారిపోయినట్టుగా చూస్తున్నాం. పౌలు శిలువలో ఆరాధిస్తున్నప్పుడు చెరసాల పునాది కదిలి భూకంపం వచ్చి వారి బంధకాలు ఊడిపోయినట్టుగా చూస్తున్నాం. యోహాను పరిశుద్ధుడిని యెషయా గారు మరి దేవదూతలు ఆరాధిస్తున్న సమయంలో ఆ దర్శనం చూసినప్పుడు యెషయా గారికి 6వ అధ్యాయంలో నేను అపవిత్రుడని తన పాప జీవితాన్ని ఒప్పుకున్నట్లుగా క్షమాపణ పొందినట్లుగా చూస్తున్నా. ఆరాధనలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. నిత్యత్వం మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కోయిటింట్లో పనిచేసేది ఏమి ఉండదు, మళ్ళీ మనము ఆయా ఉద్యోగాలు చేసేది ఏమి ఉండదు. మనందరికీ ఒకటే డ్యూటీ, ఏంటది? ఆరాధించి వెళ్ళారా. నిజంగా ప్రభుని ఆరాధించడమే గొప్ప డ్యూటీ మనకు నిత్యత్వంలో. అందుకని ఇక్కడ మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు అక్కడి ఆరాధన కొరకు. ఇక్కడ మనల్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. కనుక మొట్టమొదట ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని దారిపోసినట్టుగా చూస్తున్నా. ఎలాంటి వ్యక్తిని చెడిపోయిన పాపిని ప్రేమించినట్లుగా, తర్వాత ప్రేమించి ఆయన తక్కువైన మనల్ని తన ప్రాణము కంటే ఎక్కువ చూసుకున్నాడు. రెండవది. మూడవదిగా ప్రేమించి ఆయన చేశాడంట తన రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. నాలుగవదిగా ఆ ప్రభు ప్రేమించి ఏం చేశాడు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 1-2 వచ్చిన. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. ఎందుకు యేసు ప్రభువు మనల్ని ప్రేమించి అప్పగించుకున్నాడు? అలాగనే చాలు ఎందుకు అప్పగించుకున్నాడంట అంటే మనం చూసినట్టయితే పరిమళ వాసన, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. చూడండి, ఏ వాసన? పరిమళ వాసనగా ఉండాలి. అయితే ఎలాంటి వాసనతో ఉన్నాం మనము? కొరింథీ రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 2:15-16. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు. కాబట్టి ఇక్కడ పరిమళ వాసనే కాదు, క్రీస్తుకు సువాసనై ఉన్నాము. ఇది ఎలాంటి వాళ్ళు ఉంటాం మనము? రక్షించబడి వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవుని క్రీస్తు వాసన ఉన్నాము. 16. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. పరిమళ వాసనే కాదు, జీవపు వాసనగా ఉన్నాము. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు! ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా, జీవపు వాసనగా దేవుడు మనల్ని చేసినాడు. అందుకని మనం ప్రభుని ఆరాధించాలి. వాళ్ళ యొక్క ఆరాధన మనం చూస్తుంటే నిజంగా ఆ అత్తరు తీసుకుని వచ్చిందామే, అది దాదాపు సంవత్సరం రోజులు పనిచేసి తీసుకొచ్చినటువంటి ఆ డబ్బులతో కొన్న అత్తరు. అంటారు ఈ అత్తరు ఎందుకు అమ్మేసి పేదలకు ఇవ్వచ్చునా అంటే, నిజంగా పేదల మీద శ్రద్ధ కాదు, డబ్బు మీద వ్యామోహం వాళ్ళకు. ఆమె అత్తరు పోసేసింది. అంటే తన జీవితంలో ఆరాధన ఎట్లుందంటే, ఈ విలువైన అత్తరు కంటే నీవే నాకు విలువైన. ఆ ప్రభు ఏమంటే, నా ప్రాణం కంటే బిడ్డ నీవే నాకు విలువ. ఆమె అంటది, నా విలువైన అత్తరు కంటే నీవే నాకు ముఖ్యం. వాళ్ళ ఆరాధన ఎంత గొప్పదో చూడు. ప్రభు పిల్లలందరూ కూడా స్టెఫెన్ రాళ్ళతో కొడతా ఉంటే ఆయన ముఖాలుని చూసినాడు, దర్శనం చూసినాడు. అంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద నిలబడి చూస్తున్నాడు. ఏం అద్భుతమైన దర్శనం! అంటే ఆయన నిలబడి వెల్కమ్ చెబుతున్నాడు అన్నమాట. స్టీఫెన్, నువ్వు కూడా నాలాగా మరి పని కొరకు, తండ్రి పని కొరకు అప్పగించుకున్నావు స్టెఫెన్ అని ఆయన నిలబడి ఆహ్వానించినట్టుగా. అంటే అక్కడ చూస్తే ఆయన అర్పణ ఎట్లుందంటే, ప్రభు పని కొరకై, ప్రభు కొరకై తన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తాను. యాకోబు కూడా అంతే, నరకబడ్డాడు. వాళ్ళ ఆరాధన విధానం, వాళ్ళ అర్పణ ఎంత గొప్పగా ఉందో చూడండి దేవుని బిడ్డలారా. కనుక మనము ఎంతగా ఆరాధించినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆయన ఘనపరిచినా ఇంకా తక్కువైన వారమే. వారి వారి యొక్క జీవితాలు దేవుని యొక్క ప్రేమతో నింపబడుతూ వచ్చినాయి. అందుకే వాళ్ళు ఆస్తిపాస్తులన్నీ అమ్మి పౌలు యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతూ వచ్చినారు. అంటే అర్థమైందంటే, వారు వారి ఆస్తిపాస్తులను ప్రేమించిన వారు కాదు, ప్రభు పని కొరకు. భక్త్ సింగ్ గారు కూడా దేవదాసుడు, ఆయన ఇంజనీరింగ్ డబుల్ ఇంజనీరింగ్ చేసినప్పటికి కూడా తన తల్లిదండ్రులు లేదా తన కుటుంబము తనను ద్వేషించినప్పటికి కూడా ప్రభునే ప్రేమించి అన్ని విడిచిపెట్టి వచ్చేసి, నిజంగా ప్రభుని ఎంత ప్రేమించాడంటే, ఒక దినం బొంబాయి వీధుల్లో 2 రోజులు తిరిగి సువార్త చెప్తే ఒక్కరు కూడా పిలిచి కాఫీ ఇచ్చిన వాళ్ళు లేరట. ఆ లైట్ కింద ఫుట్పాత్ మీద అట్లే కొనుక్కున్నాడంట, కోట్ వేసుకొని. ఎవరు పిలిచేవాళ్ళు లేరు. చూడండి ఆ దేవదాసు అంటే తన హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడిపోయింది. తన హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడింది. కనుక నేను ఇక్కడ పడుకున్నానేంటి అనే ఆలోచన తనకు లేదు. నా ప్రభు త్యాగంలో ఇది ఎంత అనేటువంటి ఆలోచన. అలా ఆరాధన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. గ్రామ్ స్టైన్స్
ఆయన బ్రతుకున్నప్పుడు నేను వెళ్ళాను, ఒక రోజంతా ఆయనతో గడిపాను. బారిపడ, ఒరిస్సా, ఆయన కాంపౌండ్ అదంతా మిషన్ చర్చ్ అంతా ఎన్ని వందల మంది కుష్ఠరోగులు ఆ పుండు కారుతూ ఉంటే వాళ్ళకి ఆ యొక్క గాయాలన్నీ, ఆ పొడలు, ఆ యొక్క పుండు అంత తుడిచేసి చక్కగా వాళ్ళకు బ్యాండేజ్ చేసి కడతా ఉంటే, ఆ అరిగిపోయిన చేతులతో వాళ్ళ కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది. అరిగిపోయిన చేతులతో వాళ్ళకు తాళలా కొట్టుకుంటూ ఆరాధిస్తూ ఉంటే చూడు, దేవుని ప్రేమ ఎంతగా పొందినారో ఆ అడవుల్లో ఉన్నటువంటి ట్రైబల్స్. అంతగా వాళ్ళకు సేవ చేయడమే కాదు, ఆయన నాకు చెప్పింది ఏంటంటే, అయ్యా బ్రదర్ మధు, ఇక్కడ మరి ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, ఇప్పటికి 2 సార్లు నన్ను అటాక్ చేసినారు, దేవుడు తప్పించినాడు, కానీ ఇక్కడ ఉన్న రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎందుకంటే ఇక్కడ ప్రభు అంటే ఇష్టం లేని ప్రజలు ఉన్నారు అని. చూడండి, ఆయనకు తెలిసి ఆయన అక్కడే ఉండిపోయినాడు. ఎందుకు? ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు కదా. ఇలా అంటే ప్రాణం పోయినా పర్వాలే, దేవుని పని కొనసాగించాలి, వచ్చిన పని నెరవేర్చబడాలి. అదే ఆయన ఆరాధన విధానం. అందుకే ఆయన సువార్తకు వెళ్ళాడు. ఆనందపూర్, బరిపడ నుండి ఆనందపూర్ 250 కిలోమీటర్లు ఉంది. అడవి, జంగిల్, అంతా గుండ్లు ఉంటాయి, జీపులు తప్ప అక్కడికి వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాడు. మనలాగానే మనము ఆ హెబ్రోన్లో కాన్వకేషన్ జరిగినట్లుగానే 25 సంఘాల వాళ్ళు వచ్చి అక్కడ కాన్వకేషన్ లాగా మీటింగ్ పెట్టేవాళ్ళు. మంచి మంచి వర్తమానాలకు తీసుకొచ్చి వాక్యం చెప్పించేవాడు. సండే స్కూల్ పరిచయం కొరకై పిలిపి తిమోతి తన 2 కొడుకులు పాటలు పాడేవారు. ఆ రోజు అందరూ ఆ రాత్రి అయింది, అందరూ అక్కడక్కడ షెడ్లలో ఏర్పాటు చేసినారు. వీళ్ళు పడుకోవడానికి స్థలం లేదు. సరే నీ తండ్రి కొడుకు జీపులోనే పడుకున్నారు. రాత్రి వచ్చినారు, కరెంట్ లేదు కదా, దివిటీలు పట్టుకొచ్చారు. దాదాపుగా 200 మంది జనం వచ్చారు. కత్తులతో, ఈటలతో, ఆ కర్రలతో, దివిటీలతో వచ్చినారు. తన దగ్గర తీసుకొచ్చిన ఆయిల్ మొత్తం జీప్ అంతా చల్లారు, మంట పెట్టేసి. చూడండి, తండ్రి కొడుకులు మాంసం ముద్ద అయిపోయినారు. ఏం కారణం అంటే వాళ్ళ ఆరాధన విధానం అని. ఆ తల్లి ఇప్పుడు కూడా ఉంది, సిస్టర్ గ్లాడీ, కూతురు ఎస్తేర్ ఉంది. ఏమా వెళ్ళిపోవచ్చు కదా మీ దేశానికంటే, లేదు నా భర్తని చంపిన వాడిని దేవుడు క్షమించాలా, ఈ పరిచర్య నేను కొనసాగిస్తాను. ఏం కారణము? వాళ్ళ హృదయాలంతా దేవుని ప్రేమతో నింపబడ్డాయి. నోటితో ఏదో స్తోత్రం చెప్పడమే కాదు, వాళ్ళ జీవితాల ద్వారా దేవుని ఆరాధించడానికి సిద్ధపడ్డారు. ఎంత గొప్ప ఆరాధన! ఈ రోజుకి చంపబడిన మిషనరీ సమాధులు ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. నేను చూసి వచ్చిన అవి ఏం చెప్తున్నాయంటే, ఇలా మీ దేశం కొరకై, ప్రభు పని కొరకై మా ప్రాణాలు త్యాగం చేసినాం. ఇక్కడ ఇది మా ఆరాధన విధానం. వాళ్ళు ఆరాధించిన దాంట్లో మనం ఏమని ఆరాధించగలం? ఎంత ఆరాధించినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. నిజంగా ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడినప్పుడు, నిజంగా క్షమాపణ పొందినప్పుడు, ఏమి ఇచ్చినా సరే ఇంకా మేము రుణగ్రస్తులమైనటువంటి ఆలోచన వస్తుంది. పిల్లారా, మనల్ని ప్రేమించు, తక్కువైన మనల్ని ఎక్కువగా ఇచ్చినాడు. మనల్ని ప్రేమిస్తూ తన ప్రాణమే ధారపోసినాడు. మనల్ని ప్రేమిస్తూ రాజ్యముగాను యాజకులుగాను చేసినాడు. మనల్ని ప్రేమిస్తూ క్రీస్తు సువాసనగా, పరిమళ వాసనగా చేసినాడు. మనలో ఏ అర్హత లేదు, మనలో ఏ యోగ్యత లేదు, ఆయన సిలువ ప్రేమ మాత్రమే. కాబట్టి ఎవరైతే ఆయన ప్రేమను పొందిన మీరు ప్రభుకి ఇవ్వచ్చు. ఏంటి? ఆరాధన. ప్రభువా, నేను ఆరాధిస్తున్నాను. నా రాజు, నా ప్రభుడు, నా దేవుడు, నా కొరకే మరణించి తిరిగి లేచిన వాడవు. ప్రభువా, నీకెంతో వందనాలు. ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఔన్నత్యాన్ని బట్టి
ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం పూజించాలి. ఒక్క మాట నూతనంగా. ఎంత గొప్ప దేవుడు అంట. సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు పూజింపదగిన దేవుడు. అంటే 24 గంటలు ఆరాధించవచ్చు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. ఆకాశాలు మహాకాశములు పట్టజాలని దేవుడు. అన్నం అంటది అనంత జ్ఞాని అయిన దేవుడు అంటది. కీర్తనకారుడు అంటాడు బల పరాక్రమం కలిగిన యెహోవా అని అంటాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఎన్ని పేర్లు ఆయనకు. ఇటు దేవుడు నేను నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి మరణించి లేచినాడు కనుక మనం కూడా మన యొక్క ఆరాధన దేవునికి ఒక మాట అయినా సరే సమయం పోగొట్టుకోకుండా మరి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడాలి. అవును, ఆమె ఏడ్చుకుంటా నా తమ్ముడు చనిపోయినాడు అన్నప్పుడు ప్రభు వెళ్దాంపా సమాధి దగ్గరికి అన్నాడు. అప్పుడు ప్రభు వద్దు, ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, చనిపోయి వాసన కొడుతూ ఉన్నాడు. చూడండి, సొంత సహోదరికే తమ్ముడు చనిపోయిన బాధ ఉన్నప్పుడు నేను వాసన కొడుతున్నాడు. అవును ప్రియుడా, తన కుటుంబానికి వాసన కొడుతున్నాడేమో కానీ ప్రభుకైతే వాసన లేదు కదా. మన స్నేహితుడైన లాజరును లేపుదామన్నాడు. లాజరు అని బయటికి లేపేశాడు, చనిపోయిన లాజరు. ప్రభు యొక్క ప్రేమ చూడండి, ఎలాంటి తునీకరించబడిన వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆమె మెసేజ్ పంపిస్తుంది, నువ్వు ప్రేమించిన వాడి రోగి అయి ఉన్నాడయ్యా, త్వరగా రాని. యేసు ప్రభుకు మంచి ఫ్రెండ్ ఎవరంటే లాజరు. నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడయ్యా, వచ్చిపో అని మెసేజ్ పంపించు. కనుక ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, చనిపోయిన లాజరు, వాసనతో ఉన్న లాజరు నిజంగా తనకు ఎంత ప్రేమ అంటే, నా స్నేహితుడు నిద్రపోతున్న లేవుదాం రండి అని వచ్చినాడు. వాళ్ళ అక్క వద్దంటా ఉంది, అయినా ప్రభు వెళ్ళి మీకు వాసన, నాకు స్నేహితుడు నాకు వాసన కాదు లే అన్నాడు. పిల్లరా, దేవుని యొక్క కృప ఎంత గొప్పదొచ్చు జీవిత యాత్రలో. అందుకే మనము ఆ మొదటి అధ్యాయం మత్తయి సువార్తలు చూస్తున్నాం. పాపము నుండి మనల్ని రక్షించడానికి, రక్షించి వెంటనే మళ్ళీ ఏమంటాడు, ఇమ్మానుయేల్. రక్షించడే కాదు, జీవిత యాత్రలో మనకు రక్షకుడు, తర్వాత ఇమ్మానుయేల్ తోడుగా ఉన్నాడు. కష్టాల్లో, కన్నీటిలో, ఇబ్బందుల్లో కదా, అన్ని పరిస్థితుల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నిజంగా ప్రభు చేసే కార్యాలు నిజంగా మనకు అర్థం కావు. ఆయన కార్యాలు ఎంత గొప్పయో, ఆయన ప్రేమను పొందిన వారు. ఒక సహోదరుడు, ఆయన పేరు ఏదో మర్చిపోయిన నేను, ఇటీవల చెన్నై, 3 కూతుళ్ళు కొడుకు. ఆ రోజు మరి అంటే క్రిస్మస్ ముందు రోజు, అంటే 26వ తారీఖు బర్త్డే. పొద్దున్నే వచ్చినారు, ఒక కూతురు వచ్చింది, ముద్దు పెట్టి డాడీ హ్యాపీ బర్త్డే అనిందన్న. మళ్ళా కొడుకు వచ్చినాడు, హ్యాపీ బర్త్డే. మళ్ళా కూతురు వచ్చి ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే. ఎంత సంతోషమైందో. అందరూ సాయం బీచ్కి పోయినారు. చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్ళు కేక్ తీసినారు, తిన్నారు. ఉన్నటువంటి పెద్ద ఉప్పెన వచ్చేసి, ఎంత ఉప్పెన అంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ హైట్లో వచ్చేసి, ఒక్కసారి అట్లా వచ్చి అట్లా తీసుకొని వెళ్ళిపోయింది. అంతే, తల్లి ఎక్కడో, తండ్రి ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. చూస్తే ఇతను ఒక్కడే బయటపడిపోయి, చూస్తే గుట్టలు శవాలు. కొంత దూరం చూస్తే ఇట్లా కూర్చోన్నా అంట కొడుకు కూర్చోకపోతే అప్పటికే చనిపోయినాడు. అటు చూస్తే ఆ చెట్టులో ఎలాడుతా ఉంటుంది కూతురు, బతుకుందని దగ్గర పోతే అప్పటికే ఆమె చనిపోయింది. ఇంకోసారి పోతే కూతురు సగము ఆ ఇసుకలో ఇరుక్కుపోయి చూస్తే అప్పుడు చనిపోయింది. ఎంత దారుణం కదా. 3 పిల్లలను పాపం సాయని సమాధి చేయాల్సి వచ్చింది. తన భార్య అంటది ఏమండి 3 పిల్లలు కూడా పోయినారు కదా మనకు. అప్పుడు ప్రభు అంటాడు, చూడు, ఒకవేళ 3 పిల్లలు నేను తీసుకున్నాను వాస్తవమే,
నీ భర్తను కూడా నేను తీసుకోవచ్చు, కానీ ఎందుకు ఉంచినానంటే నా పని కాదు. వాళ్ళ పని అయిపోయింది, పరిచర్య దేవుని పని చేసినారు, సండే స్కూల్ పని చేసినారు, అయిపోయింది. నేను నిన్ను ఉంచిన ఉద్దేశం ఇది. సరే, నేను ముందు సాగిపోతుంటే అక్కడ అమ్మా నాయన పోగొట్టుకున్న ఒక 50 మంది ఉందంట పిల్లలు. పాప తెచ్చుకుంటా ఇంటిని పోయే వాళ్ళలో 4 ప్రభు చెప్తే 4 తెచ్చుకుని అంట దత్తత. అంటే ప్రభు యొక్క ప్రేమతో నింపబడిన వ్యక్తులు ఎట్లున్నారు చూడు. 4 పిల్లలు తెచ్చుకున్నాడంట, అమ్మ నాన్న లేని పిల్లలు తీసుకొచ్చి తానే తల్లిగా తండ్రిగా ఉండి వాళ్ళని పెంచుతున్న మన ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఆయన కనుక ప్రేమిన వాళ్ళరా, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఒక ఆరాధించడం అంటే దేవుని నోటితో స్తోత్రం చెప్పడమే కాదు, పరిశుద్ధంగా జీవించడమే ఆరాధన. అనేకుల కొరకు త్యాగం చేయడమే ఆరాధన, పరిచర్య చేయడమే ఆరాధన, ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వడమే ఆరాధన. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఆరాధన. అబ్రహాం ఆరాధన ఏంటి? తన కొడుకుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. యోబు ఆరాధన ఏంటి? తన కూతురు ఇచ్చేసినాడు. అపోస్తులందరూ కూడా తమ ప్రాణాలను దారిపోసినారు వాళ్ళ ఆరాధన. మనం కనీసం మన జీవితాల ప్రభుకు అప్పగించుకుంటూ ఆరాధిస్తాం, మహింపరుస్తాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం. హెబ్రోనులో పిల్లరా 30 రోజులు మీతోనే ఉండగలిగినాను. చివరి వర్తమానంలో మీరు దయచేసి ప్రభువును ఆరాధించండి. ఉదయం లేస్తాను కనీసం ఒక ½ అవర్ అయినా, 45 నిమిషాలైనా ప్రభువును ఆరాధించండి. ఆత్మలో అభివృద్ధి పొందుతారు. ఆత్మలో రాత్రి 2:30కు లేచిన నేను 2:30 లేచి ప్రభువును ఆరాధించుకుంటూ కూర్చున్నా. ఆ తర్వాత బైబిల్ చదివిన, నోట్స్ రాసుకున్నా. 5:30 గంటలు పడుకొని 6:30కు లేచిన. మళ్ళా ప్రభు సమయం ప్రభుకి ఇవ్వాలంతే. ప్రభుని కలుసుకునే సమయం ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన సమయం ఆయనకి చాలా ప్రాముఖ్యమైన. కనుక ప్రభువును ఆరాధించి మహింపరుస్తాం, ప్రభుని గణపరుస్తాం, ప్రభుని హెచ్చిస్తాం. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. కనుక ప్రభువును ఆరాధిద్దాము. అందరూ మోకాళ్ళ మీదకి రండి, సమయం పోగొట్టుకోకండి.